జరగకుండా మీకే తెలుసు అంటే ఇక్కడ క్వశ్చన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, తప్పుడు ప్రచారాలే, లైఫ్ లాంగ్ తప్పుడు ప్రచారాలే. చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ గారి పంచన చేరాడు, వాళ్ళ ఆవిడని వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆయన మీద అబండాలు వేసి ఆయన క్యారెక్టరే బ్యాడ్ అన్నట్టు ఆయన ఎమ్మెల్యేలతో ఆయన మీద చెప్పులేయించి ఆయన గెలిపించుకున్న వ్యక్తి స్పీకర్ చేసి వ్యక్తే మైక్ ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ బయటకు వెళ్ళి ఆయన చావుకు కారణమైన విషయం మనం చూసాం. అంటే ఎవరినైనా మ్యానిపులేట్ చేసి అబద్ధాలు చెప్పి బ్రెయిన్ వాష్ చేయడం ఆయనకు అలవాటు. అలా అక్కడి నుంచి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కొడాలి నాని, పేర్ని నాని చాలా ఫియర్సింగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఒక లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్ కొంచెం అటు ఇటు ఉన్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీ అధినేత జగన్ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారు? కొంచెం ఎందుకో బార్డర్ దాటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారా? అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించి కావచ్చు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్పరు. ఎందుకంటే మేమంతా తెలుగుదేశంలో 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళమే. లైబ్రరీలో కూర్చోబెట్టి ఈరోజు ఏం మాట్లాడాలో ఎవరిని మాట్లాడాలని రాసిస్తారు. అలా వైఎస్ఆర్సీపీలో ఎప్పుడూ లేదు. మీరు ఎవరినైనా అడగండి. అండ్ కొడాలి నాని అన్న మాట్లాడాడు, నేను మాట్లాడాను అంటే మేము తెలుగుదేశం నుంచి వచ్చాం. వాళ్ళు చేసిన ఏదో పనులు, వాళ్ళు మా పొలిటికల్ లైఫ్ నాశనం చేసిన విధానం, ఈరోజు వాళ్ళు ఏదో మంచి వాళ్ళలాగా నటిస్తున్నప్పుడు మాకు రక్తం బాయిల్ అవుతుంది. నిజాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నిజాలు చెప్తున్నాం. మమ్మల్ని చూస్తే మీకు మంట, మీ నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి. అదే మీకు భజన వేసే వాళ్ళైతే వెళ్ళి శాలువులు కప్పుతారు, పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి శాలువులు కప్పుతారు. వాళ్ళకి ఏం చేసేదానికి దిక్కులే వీళ్ళకి. ఏదైనా కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకేమో ఓ పొగడతలు, శాలువలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈడున్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు, గౌరవం లేదు. కనీసం చట్టాల్లో లోబడి ఏదైనా వాళ్ళకి న్యాయం చేద్దామంటే అది కూడా లేదు. రైట్, ఇక్కడ మీరు ఆ మాట ప్రస్తావించారు కాబట్టి నేను వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, ఇటు తెలంగాణలోని కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కుమ్మకాయలతో పొత్తులో ఉన్న ఈ కైండ్ ఆఫ్ చర్చ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు వినిపిస్తుంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ టీ కాంగ్రెస్ అనే ఒక అంటే ఆ కైండ్ ఆఫ్ మాట వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ? అటువంటి చర్చ ఉందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఈ డివిజన్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోని రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అని ఒక చర్చ జోరందుకుంటోంది. ఇజ్ ఇట్ ట్రూ? యా, అది చిన్న పిల్లలకు కూడా కళ్ళకి కనిపిస్తుంది సార్. ఒకవైపు బీజేపీకి, ఇంకో వైపుకి కాంగ్రెస్కి 2 ఖర్చీపులు వేసి ఆయన ఎలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే అన్న వార్త వచ్చిన అది బూతు. వేరే వాళ్ళు కాంగ్రెస్తోనో బీజేపీతోనో అలయన్స్ పెట్టుకుంటారు అని ఎవడైనా అబద్ధంగా ప్రచారం చేసినా అది బూతు. ఎలా పెట్టుకుంటారు వాళ్ళు ఎలా మోడీతో కలుస్తారు, వాళ్ళు ఎలా రాహుల్ గాంధీతో కలుస్తారని ఈయన గగ్గోలు పెడతాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈయన ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు పెడతారు. ఎలా మీరు చూసారు కదా, రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని ఆయనకు సపోర్ట్ చేసి డబ్బులు కూడా ఎలక్షన్లకు పంపించిన పెద్ద